వ్యాపారాల కోసం కొందరు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు. డబ్బులు ఊరికే రావు అని ఒకరు, పైసా పైసా ఆదా చేయండి, భూమిపై పెట్టుబడి పెట్టండని మరొకరు, ఇలా ఎవరికి వారుగా ప్రజలకు సూచనలు చేస్తున్నారు. తద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. రాజమండ్రికి చెందిన ఒక వ్యక్తి అయితే ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో హోటల్ ఏర్పాటు చేశారు. అది కూడా నాన్ వెజ్ రెస్టారెంట్కి ఆ నమూనాను తీర్చిదిద్దారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందుత్వవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా టీటీడీ ఈవో శ్యామలరావు చైర్మన్ బీఆర్ నాయుడికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ హోటల్ నమూనాపైనే అంతటా చర్చ నడుస్తోంది. జాతీయ రహదారిపై రాజమండ్రి సమీపంలో రాయుడు మిలిటరీ హోటల్ ఉంది. అక్కడ శ్రీవారి గర్భాలయం నమూనాను ఏర్పాటు చేశారు. జయ విజయులతో పాటు బంగారు వాకిలి, రాములవారి మేడ, కులశేఖర పడితో కూడిన నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనిపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టను అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆలయ నమూనాను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మాత్రం ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భక్తులు రియాక్ట్ అవుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు. తక్షణం ఆ హోటల్ను మూసివేయాలని హెచ్చరించారు. భక్తి శ్రద్ధలతో ఆ దేవుడి ప్రసాదాన్ని లక్షల మందికి పెడుతూ ఉంటే వ్యాపార స్వార్థంతో అదే స్వామివారి ఆలయ నమూనాను వాడుకుంటారు అంటూ ఆయన ఆగ్రహించారు. ఇది లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఘటన అని అభివర్ణించారు. వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు జనసేన నేతలు టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి ఫిర్యాదు అందించారు. టీటీడీ అధికారులు సైతం వెంటనే స్పందించినట్టు తెలుస్తోంది. హైవే అథారిటీస్ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. 48 గంటల్లో ఆ హోటల్లో ఉన్న నమూనాను తొలగించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హిందుత్వవాదులు చెబుతున్నారు.